వెల్కమ్ టు రాజనీతి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ దాదాపుగా అందరూ చూసుంటారు, అలాగే పేపర్లో కూడా చదివి ఉంటారు. ఆయన చాలా దారుణమైన మాటలు మాట్లాడాడు. ఒక ప్రతిపక్ష నేత ఎలా మాట్లాడకూడదో, ఎలా బిహేవ్ చేయకూడదో, ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అలా ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. మేమేదో మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తి చేసామన్నట్టుగా ఆయన మాట్లాడాడు. దాని గురించి చెప్పే ముందు ఆయన ఎంతవరకు పూర్తి చేశారు ఏంటి అనేది మాట్లాడుకునే ముందు ఆయన కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. నిన్నటి ఆయన ప్రెస్ మీట్ అంతా కూడా చాలా అభ్యంతరకరం. ఏ రాజకీయ నాయకుడు కూడా అలా మాట్లాడడు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే, ఈ కాలేజీల నిర్మాణానికి ఎవరైనా కాంట్రాక్టర్లు వస్తే కనుక నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా రండి, టెండర్లో పార్టిసిపేట్ చేయండి, నేను వార్నింగ్ ఇస్తున్నా, నేను మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ టెండర్లన్నీ రద్దు చేస్తా, మీ అందరి సంగతి తెలుస్తా అన్నట్టు మాట్లాడాడు. ఒకసారి ఏం మాట్లాడాడో చూద్దాం. పొరపాటున మీరు బలి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి అని ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకుంటాం. ఈయన వార్నింగ్ ఇస్తున్నానని చెప్పాడు. ఎలా ఇస్తాడు వార్నింగు? ఎందుకు ఇస్తాడు వార్నింగు? ఎవరికి ఇస్తాడు వార్నింగు? ఇతను ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా, ఒక మాఫియా డాన్ లాగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండటం ప్రమాదకరం. రాజకీయాల్లోనే కాదు, సమాజంలో కూడా ఉండకూడదు ఇలాంటి వాళ్ళు. ఈ క్రిమినల్ మెంటాలిటీస్ ఇవన్నీ. ఇది క్రిమినల్ కేసు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పట్టించుకుంటే కనుక, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొని ఆ పాలసీకి అనుగుణంగా ముందుకెళ్తున్నప్పుడు దాన్ని భగ్నం చేయడానికి ఇతను ప్రయత్నిస్తున్నాడు అనుకోవాలి. అది చట్టరీత్యా నేరం. దీని మీద క్రిమినల్ కేసు పెట్టచ్చు. జగన్మోహన్ రెడ్డి మీద ఈ ప్రభుత్వం తలుచుకుంటే క్రిమినల్ కేసు పెట్టచ్చు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక సంఘ వ్యతిరేక శక్తిలాగా మాట్లాడుతున్నాడు. ఇతను వస్తే కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తానంటున్నాడు. నిజంగా ఇతను వస్తే మళ్ళీ ఆంధ్రుల కర్మగాలి. ఒక కాంట్రాక్టులు ఏంటి, అన్నీ రద్దు చేస్తాడు. పోలవరం రద్దు అయిపోతుంది, అమరావతి రద్దు అయిపోతుంది, ఉపాధి ఉద్యోగాలు రద్దు అయిపోతాయి, ఉద్యోగులకు డిఏలు రద్దు అయిపోతాయి, రైతులకు గిట్టుబాటు ధరలు కూడా రద్దు అయిపోతాయి. రాష్ట్ర భవిష్యత్తే రద్దు చేస్తాడు ఇతను, ఒక మాటలో చెప్పాలంటే. అలాంటి ప్రమాదకరమైన వ్యక్తి. ఇతను గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడే అమరావతిని ధ్వంసం చేశాడు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. పోనీ 3 రాజధానులన్నా నిర్మాణం చేశాడంటే అది లేదు. 3 రాజధానులు అన్నాడు, వదిలేశాడు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ని నాశనం చేశాడు. కాంట్రాక్టర్ను మార్చి, అప్పటి వరకు బాగా వేగంగా పనిచేసిన కాంట్రాక్టర్ను మార్చేసి తన సామాజిక వర్గానికి చెందిన మేఘా కృష్ణారెడ్డికి దీన్ని అప్పజెప్పి అడ్డగోలుగా దెబ్బ కొట్టాడు. ఇతని హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఒక కొత్త పరిశ్రమ రాలేదు, ఒక ఉద్యోగం కూడా రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ తయారయ్యాడు. నేను వస్తున్నా, సమాధిలోంచి భూతం గనక లేచి వచ్చినట్టుగా నేను వస్తున్నా అని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. తర్వాత యూరియా గురించి మాట్లాడుతూ, అలాగే చంద్రబాబు నాయుడు మోసాలు చేస్తున్నాడని మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు వీళ్ళు ఏదైనా బావి చూసుకొని దూకి చావాలి అని చాలా కసిగా మాట్లాడాడు. ఇతను ఎప్పుడు కూడా చంద్రబాబు గారి విషయానికి వస్తే చావు గురించి మాట్లాడుతుంటాడు. చంద్రబాబుకు వయసు అయిపోయింది అంటాడు, 75 ఏళ్ల ముసలాడు అంటాడు. యాక్చువల్గా ఇతను కూర్చుంటే లేవలేడు. చంద్రబాబు కంటే 20 ఏళ్ళు చిన్నాడు, అయినా కూర్చుంటే లేవలేడు. ఒంగోని కొబ్బరికాయ కొట్టలేడు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ ఇతను మాత్రం ఆయన వయసు గురించి మాట్లాడతాడు. అలాగే ఆయన చావు గురించి మాట్లాడతాడు. నంద్యాల బై ఎలక్షన్లో చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద ఉరి తీయాలని మాట్లాడాడు. అలాగే ఇంకో సందర్భంలో బంగాళాఖాతంలో దూకమన్నాడు. ఇవాళేమో బావిలో దూకమంటున్నాడు. ఎదుటోళ్ళ చావు కోరుకోవటం అనేది ఇది కూడా ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీనే. ప్రత్యర్థులు ఉండకూడదు, ప్రత్యర్థి అనేవాడు ఉంటే చంపేయాలనే మెంటాలిటీ అనమాట ఇది. కాకపోతే డైరెక్ట్గా చంపేస్తానని చెప్పకుండా ఇండైరెక్ట్గా చావండి, చచ్చిపోండి అని మాట్లాడుతున్నాడు. టైం వస్తే ఎవడైనా పోవాల్సిందే. వీళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి టైం వచ్చి 60 ఏళ్ళకే పోయాడు. చెప్పలేం, 55 ఏళ్ళకే ఎవడైనా పోవచ్చు కూడా. సిగ్గుతో చావాల్సింది చంద్రబాబు నాయుడు గారు కాదు. చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చావాలి సిగ్గుతో. తల్లి చెల్లి ఇద్దరు బయటకు వచ్చారు.
జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు షర్మిలారెడ్డి, విజయలక్ష్మి రెడ్డి. షర్మిలకు రావాల్సిన ఆస్తులు వాటాలు ఇవ్వకుండా గెంటేశాడు. ఆవిడ బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంది, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు గుప్పిస్తుంది. డైరెక్ట్గా చెప్తా ఉన్నారు ఆవిడ నన్ను మోసం చేశాడని. సొంత చెల్లిని తల్లిని రోడ్డు మీదకి తీసుకొచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో చావాలి. వైఎస్ కుటుంబాన్ని అభాసుపాలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో చావాలి. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హంతకులను కాపాడుతున్నందుకు జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో చావాలి. సొంత బాబాయ్ కూతురు చెల్లెలు సునీత రెడ్డి మీద ఆవిడ భర్త ఇద్దరు కలిసే సొంత తండ్రిని చంపుకున్నారని ప్రచారం చేసినందుకు సిగ్గుతో చావాలి. ఇదా మీ సంస్కారం అని. సొంత చెల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ నీ మీడియాలో, నీ సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాయించినందుకు సిగ్గుతో చావాలి. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేసిన విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకి వెళ్ళిన విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళినందుకు సిగ్గుతో చావాలి. ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోయి 5 ఏళ్లలో ఆ పని చేయని జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో చావాలి. అతి తక్కువ ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత తక్కువ ఫిట్మెంట్ ఇచ్చినందుకు సిగ్గుతో చావాలి. రైతుల రుణమాఫీ రద్దు చేసినందుకు రుణమాఫీని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. రైతులను అన్యాయం చేసినందుకు, రైతులకు ఇన్సూరెన్స్ కట్టకుండా వాళ్ళ పంట నష్టం రాకుండా చేసినందుకు, వాళ్ళ పొట్టగొట్టినందుకు సిగ్గుతో చావాలి. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించవలసిన అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు గూండాల్లాగా వ్యవహరిస్తూ అడ్డగోలుగా బూతులు తిడుతూ ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని, వాళ్ళ కుటుంబంలోని మహిళలను కూడా తిట్టించినందుకు జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో చావాలి. రాజకీయ సంప్రదాయాలు, సభా సంప్రదాయాలు తెలియని జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో చావాలి. ఫైనల్గా 153 సీట్లలో గెలిపించిన జనం 5 ఏళ్ళు తిరిగేసరికి 11 సీట్లతో పాతాళంలో పాతిపెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో చావాలి. ఇన్నిసార్లు నిజంగా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జ ఉంటే ఇన్నిసార్లు చావాలన్నమాట. అంటే ఆయన మనస్తత్వం ప్రకారం, ఆయన మాటల ప్రకారం వాళ్ళ చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ సిగ్గుతో బావిలో దూకాలి, చావాలనుకున్నప్పుడు ఈ ఘటనలు జరిగినప్పుడల్లా కూడా జగన్మోహన్ రెడ్డి అదే పని చేయాలి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఇంకో పని ఏంటంటే నాయకుల్ని, కార్యకర్తలని రెచ్చగొడుతున్నాడు. ప్రభుత్వం మీదకి రెచ్చగొడుతున్నాడు. మీరు తిట్టండి, అధికార పార్టీ కూటమి నాయకుల్ని టార్గెట్ చేయండి, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు మహా అయితే కేసులు పెడతారు, కేసులు పెడితే బెయిళ్ళు వస్తాయి, తర్వాత నేను పదవులు ఇస్తా అని అంతర్గత సమావేశాలు చెప్తున్నాడని ప్రచారం జరుగుతూ ఉంది. అందుకే వాళ్ళ కార్యకర్తలు రప్ప అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఒక బాధ్యత కలిగిన నాయకుడు సమాజంలో హింసని ప్రేరేపించే విధంగా మాట్లాడటం, వాళ్ళ కార్యకర్తలు చెప్పడం అనేది ఇది కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం కూడా ఇతని మీద దృష్టి పెట్టాలి. ఇతని మీద దృష్టి పెట్టి ఇతని మీద కేసులు పెడితే ఇతనికి సానుభూతి వస్తుందేమో అనే భయంతో వదిలేసి ఊరుకుంటే ఇలాగే వీధుల్లో పడిపోతారు. అచ్చూసిన ఆంబోతుల్లాగా వీధుల్లో పడిపోయి సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి గనక ఇలాగే కార్యకర్తలు, నాయకులు దాడులు చేస్తూ ఉంటే, వ్యక్తిత్వ హననాలకు పాల్పడతా ఉంటే రేపొద్దున ఇబ్బంది పడేది వాళ్లే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం రాడు, ఆదుకోడు. జగన్మోహన్ రెడ్డిని నమ్మిన వాళ్ళంతా కూడా శంకరగిరి మాన్యాలు పట్టిపోయారు. పెద్ద ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, పెద్ద సంస్థలు కూడా కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపినందుకు శ్రీలక్ష్మి అనే ఐఏఎస్ అధికారి పరిస్థితి వాడు ఏమైందో చూస్తున్నాం. అయినా ఆవిడ మారలేదనుకోండి, అది వేరే విషయం. బీపీ ఆచార్య, నిజాయితీ పరుడైన అధికారిగా పేరున్న బీపీ ఆచార్య కేసుల్లో ఇరుక్కున్నాడు. ఐపీఎస్ అధికారులు పివి సునీల్ కుమార్ కేసుల్లో ఇరుక్కున్నాడు. సంజయ్ కేసులు ఇరుక్కున్నాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణా, మొత్తం ఇతనికి ఉపయోగపడిన వాళ్ళందరూ కేసులు ఇరుక్కున్నారు. ఇతను చెప్పినట్టు అడ్డగోలు పనులు చేసినందుకు. ఇక పెద్ద సంస్థలు, మంచి పేరున్న, మంచి ప్రొఫైల్ ఉన్న సంస్థలు కూడా ఇతని మూలంగా కేసుల్లో ఇరుక్కున్నాయి. మ్యాట్రిక్స్ ఒకప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్కి మంచి పేరు ఉండేది. రాజశేఖర రెడ్డితో చేతులు కలిపినాక మొత్తం జైలు పాలయ్యాడు. అలాగే అరబిందో, హెటరో, ఈ కంపెనీలకి మంచి ప్రొఫైల్ ఉంది, ప్రతిష్టాత్మకమైన సంస్థలు. ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి మూలంగా కేసుల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. ఇలాంటి నాయకుడు ఏ సమాజానికి కూడా ఉండకూడదు. ఇతను ఆంధ్రాకు పట్టిన శని అని చెప్పాలి. ఇక ఇతను మెడికల్ కాలేజీల గురించి చెప్పాడు. 17 మెడికల్ కాలేజీలు మేము నిర్మాణం చేసామని ప్రచారం చేస్తున్నారండి. ప్రభుత్వ రంగంలో మేము మెడికల్ కాలేజీలు నిర్మించాలనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చి పీపీపీ చేసి ప్రైవేట్ పరం చేసింది అంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీల్లో 50% సీట్లకి మేనేజ్మెంట్ సీట్లుగా మార్చింది జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు కన్వీనర్ కోటాలో ఉన్న సీట్లని సగానికి సగం తగ్గించేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 17 కాలేజీలు ఆయన నిర్మాణం చేయాల. 17లో ఒక 4 కాలేజీలు, 5 కాలేజీలు
నిర్మాణం పూర్తయినాయి. అది కూడా పాక్షికంగానే. నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్స్ కావాలంటే కాలేజ్ భవనాలు ఉండాలి, హాస్టల్ భవనాలు ఉండాలి, హాస్పిటల్ ఉండాలి, అందులో మౌలిక సదుపాయాలు ఉండాలి, వాటిలో మ్యాన్ పవర్ ఉండాలి, ఫ్యాకల్టీ ఉండాలి, హాస్పిటల్లో డాక్టర్స్ ఉండాలి. ఇవన్నీ చాలా నామ్స్ ఉంటాయి. ఈయన పూర్తి చేశానని చెప్తున్న వాటిలో కూడా అలాంటి నామ్స్ లేవు. అంటే ఒక చోట హాస్టల్ లేదు, ఒక చోట హాస్పిటల్ లేదు, ఫ్యాకల్టీ లేదు, డాక్టర్స్ లేరు. అందుకే ఎన్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఎన్ఎంసీ వాళ్ళు ఈయన జగన్మోహన్ రెడ్డి చెప్పాను అంటున్నాడు, మరి నీకు ఎన్ని కాలేజీలకి ఎన్ఎంసీ పర్మిషన్ తెచ్చావంటే హ్యాండ్స్ అప్. హిందూలో రాశారు ఇతను ఎంతవరకు కట్టాడు ఏంటనేది. చూడండి ఒకసారి హిందూ క్లిప్పు. వైసీపీ గవర్నమెంట్స్ నెగ్లిజెన్స్ left medical colleges in a limbo. The previous government did not release funds since July 2023, affecting execution of infrastructure works and faculty recruitment for 6 medical colleges that were supposed to begin admissions for 2024-25 academic year. అది ఆయన ఫండ్స్ రిలీజ్ చేయలేదు. దాంతో 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి క్లాసులు మొదలు కావాల్సిన కాలేజీలు ఆగిపోయినాయి. అలాగే ఈ 17 కాలేజీలకి 1490 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అందులో 970 కోట్లు కేంద్రం ఇచ్చిన నిధులు. ఈ కాలేజీల పేరుతో, కాలేజీల నిర్మాణం పేరుతో అప్పులు తెచ్చి ఆ నిధులను వేరే పనులకు వాడేశారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆయన నిర్మించామని చెప్తున్న కాలేజీలు అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి. ప్రతి ఒక్కరు కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి అది ఆయన 17 కాలేజీలు నిర్మించిన చోట ఆ దారిని పోయే వాళ్ళంతా కూడా ఒకసారి ఆగి చూసి, పైకి చూసి, భవనాలు చూసి నోరు తెరుచుకొని ఆహా అనుకొని వెళ్ళాలంట. నిజంగానే ఆహా అనుకోవాలి. ఎందుకంటే ఆ కాలేజీల్లో ఒక 2-3 కాలేజీలు నేను చెప్తాను, అటు పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. ఆహా అనుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆహా అనుకోవాల్సిందే. ముందుగా పాలకొల్లు, వెస్ట్ గోదావరిలో పాలకొల్లు మెడికల్ కాలేజ్. జగన్మోహన్ రెడ్డి నిర్మించాలని చెప్తున్న మెడికల్ కాలేజ్ పరిస్థితి ఇదండి. పునాదుల వరకు అయిపోయినాయి. ఒక్క ఫ్లోర్ కూడా స్లాబ్ పడలేదు. ఆహా అనుకోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు. తర్వాత మదనపల్లి మెడికల్ కాలేజ్ కూడా అంతే ఉంది. ఇది కూడా జస్ట్ పునాదులు, కొన్ని పిల్లర్లు వదిలేశారు. ఐరన్ ఏమో రస్ట్ పట్టిపోతూ ఉంది. అక్కడ అసలేం లేదు. అక్కడ ఈ కాలేజీని నేను నిర్మించానని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ అసత్య ప్రచారాలు ఎలా ఉంటాయంటానికి ఇది ఒక నిదర్శనం. అలాగే ఆదోని మెడికల్ కాలేజ్ ఇది అంతే. తర్వాత పెనుకొండ మెడికల్ కాలేజ్, ఇది పునాదుల దగ్గర ఆగిపోయింది. మొన్న మంత్రి సవిత అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కట్టిన కాలేజీలు ఇవే అని చెప్పి చూపించారు. అంటే ఈ పని ఎప్పుడు చేయాల్సింది కూటమి ప్రభుత్వం. 17 మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీడియాని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి నిర్మించిన మెడికల్ కాలేజీలు ఇవన్నీ చూపించుంటే ఈ దుష్ప్రచారం ఆగేది. వీళ్ళు చేయకపోవడం మూలంగా వాళ్ళు రెచ్చిపోయి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కట్టాయని చెప్తున్న పులివెందుల కాలేజ్ కావచ్చు, లేదంటే పాడేరు కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, అక్కడ భవనాలు పూర్తయినాయి. కానీ కాలేజ్ స్టార్ట్ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇంకా దాని మూలంగానే పర్మిషన్ ఇవ్వాలి ఎన్ఎంసీ వాళ్ళు. వాస్తవం ఇదైతే నేను 17 కాలేజీలు నిర్మించాలని నిర్లజ్జగా చెప్తున్నాడు ఆయన. అదే వైసీపీ కూడా ప్రచారం చేస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.